శరదృతువు ఉత్తర భాగంలో వచ్చే కార్తీక మాసం నెల రోజులు పర్వదినాలే. కార్తీకంతో సమానమైన మాసం, వేదంతో సమానమైన శాస్త్రం లేవంటారు. శివ కేశవులిద్దరికీ అత్యంత ప్రీతికరమైన నెల కార్తీక మాసం. అందుకే ఈ మాసంలో శివుడినే కాకుండా కార్తీక దామోదరుడు అనే పేరుతో విష్ణుమూర్తిని కూడా పూజిస్తారు. సంవత్సరంలో మిగిలిన మాసాల్లో వెలుగులీనే వెన్నెల కన్నా కార్తీక పౌర్ణమి నాటి శరత్కాలపు వెన్నెల మరే వెన్నెలకు సాటిరాదు. నిర్మలంగా ఉన్న ఆకాశంలో చల్లగా తెల్లగా వెన్నెలలు విరజిమ్మే నిండు చంద్రుడు కనులకు ఇంపుగా కనిపిస్తాడు. ఈ పర్వదినాన్ని దేవ దీపావళి అని కూడా అంటారు. కార్తికేయుడు తారకాసురుని సంహరించినది కూడా కార్తీక పౌర్ణమి రోజునే. వేదాలను అపహరించి సముద్రంలో దాక్కున్న సోమకుడనే రాక్షసుణ్ణి సంహరించేందుకు మత్స్యావతారాన్ని ధరించినది ఈనాడే. దత్తాత్రేయుని జన్మదినం కూడా ఈరోజే. ఈ శరత్ పూర్ణిమ నాడే రాసలీలా మహోత్సవం జరిగిందట. యోగ సిద్ధులైన గోపికలను శ్రీకృష్ణ పరమాత్ముడు అనుగ్రహించిన రోజు కూడా ఇదే కావడం మరో విశేషం. అత్యంత పరమ పవిత్రమైన ఈ కార్తీక మాసంలో ప్రతిరోజు ఉదయం పూట, సాయం వేళ దీపాలు వెలిగిస్తారు. కార్తీక మాసమంతా తులసి పూజ చేయటం కూడా ఆనవాయితీగా వస్తుంది. అలానే కార్తీక సోమవారాలు, కార్తీక పౌర్ణమి రోజుల్లో విశేష పూజలు నిర్వహిస్తారు. కార్తీక మాసం రోజుల్లో దీపం వెలిగిస్తే తెలిసి తెలియక చేసిన పాపాలన్నీ హరించుకుపోతాయని విశ్వసిస్తారు. కార్తీక మాసంలోనే ఆకాశ దీపాలను వెలిగించే సంస్కృతి కూడా మనకు కనిపిస్తూ ఉంటుంది. కార్తీక మాసంలో ఉసిరి చెట్టుకు పూజ చేసి అక్కడే వనభోజనాలు ఏర్పాటు చేసుకుని సంఘీభావంతో సత్కాలక్షేపం చేయటం కూడా కార్తీక మాస విశిష్టతగా చెప్పవచ్చు. కార్తీక పౌర్ణమి రోజు తెల్లవారుజామునే స్నానమాచరించి ప్రత్యేక పూజ చేసుకుని రోజంతా ఉపవాసం ఉండి సాయంత్రం 365 వత్తులతో కూడిన దీపాన్ని వెలిగిస్తారు. రోజుకి ఒక వత్తి చొప్పున ఏడాది మొత్తానికి సూచికంగా వీటిని భావిస్తారు. దీని ద్వారా సంవత్సరంలో మనం దీపారాధన చేయలేని లోటుని ఈ వత్తుల ద్వారా పూర్తి చేసుకున్నట్లవుతుంది. ఈ వెలిగించిన కార్తీక దీపాలను అరటి దొన్నపై ఉంచి నదిలో కాని చెరువులో కాని వదులుతారు. కార్తీక పౌర్ణమి రోజు శివాలయంలో పూజలు చేసి దీపారాధన చేస్తే 3,000,000 దేవతలను పూజించినంత పుణ్య ఫలమని విశ్వసిస్తారు.